ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇది అపోస్తలుడైన పౌలు భక్తుని యొక్క జీవితంలో ప్రభు వారు చేసినటువంటి వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఈ వాగ్దానము వర్తిస్తుంది. పౌలు గారు తన యొక్క బలహీనతలను బట్టి ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేయగా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది, నా కృప నీకు చాలు. 130వ కీర్తనలో 7వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడింది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. అష్టైశ్వర్యాలన్నిటికంటే కూడా కృప చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు, సమస్తమైనటువంటి వాటిని మనం సాధించగలుగుతాం. కృప కొరకే దేవుని యొద్ద కనిపెట్టుకోవాలి. కృపకు మనం పాత్రులం అవ్వాలి. ఇటు కృపను పొందిన వారమై దేవుని యందు ఆనందించే వారంగా ఉండుట ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి కృపకు మనం పాత్రులం అవుతాముగా. ఆమేన్.